హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ని టాపిక్ వైజ్గా మనం చదువుకుంటూ వెళ్ళాలి అని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ టాపిక్స్లో క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలా అడుగుతున్నారో చూద్దాం. క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి. ముర్రే మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష టీఏటి ట్యాట్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం దమనం. సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం. నిర్దేశితం మంత్రణం. వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు: సాధన ప్రేరణ. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు: అయత్న సిద్ధ స్వాప్యం. పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. ఈ పిల్లవాని దశ మూర్త ప్రచారక దశ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు: పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు: విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షింపదలిసిన విద్యార్థుల యొక్క ఏం సామర్థ్యం అంటే జ్ఞప్తికి తెచ్చుకుంటే సామర్థ్యం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులకు నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు 1000. ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. సమరూప మూలకాల సిద్ధాంతం. అసంపూర్తి ఆకృతులను సంపూర్ణాకృతులుగా చూడడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. పూరణ నియమం. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. భాషాభివృద్ధి దశల వరుస క్రమం: పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. ఏ పిల్లలలోనైనా భాషా అభివృద్ధి వరుస క్రమం ఇదే విధంగా ఉంటుంది. వినోద్ ఇంద్రధనస్సులో రంగులను గుర్తించుకొనుటకు విబ్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు. ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్ చెందును. కొండ గుర్తుల ఉపయోగం. శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీన్ని ఇలా అంటారు: పురోగమన అవరోధం. మొదట నేర్చుకున్న అభ్యసనం తర్వాత గుర్తు తెచ్చుకునే అభ్యసనాన్ని ఆటంకం కలిగిస్తే దాన్ని పురోగమన అవరోధం అని అంటారు. ఫస్ట్ హిందీ నేర్చుకున్నాడు, తర్వాత సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతం గుర్తు తెచ్చుకోవడంలో హిందీ అడ్డుపడతా ఉంది కాబట్టి దీనిని పురోగమన అవరోధం అని అంటారు. SALT ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం: సపోర్ట్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. క్రింది వారిలో భావావేశ రంగానికి చెందనిది సహజీకరణం. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి అంటే భావావేశ రంగానికి చెందిన అన్ని అంశాలని గుర్తుంచుకోవాలి. అప్పుడు చెందని వాటిని మనం గుర్తించడం ఈజీ. ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి: వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్. నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడే బోధనా దశ ఉత్తర చర్యాత్మక దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. పూర్వ బాల్య దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు అంటే 6 నుంచి 10 సంవత్సరాలు ఉంటారు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఇలా పనిచేస్తుంది: రుణాత్మక పునర్బలనం. పఠన సంబంధ వైకల్యం: డిస్లెక్సియా. డిస్ఫేసియా అంటే భాషా భాషణంలో అంటే మాట్లాడడంలో. డిస్గ్రాఫియా అంటే వ్రాయటంలో. డిస్లెక్సియా అంటే పఠన సంబంధ వైకల్యం. డిస్కాలిక్యులియా అంటే మ్యాథ్స్ చేయడం, గణిత సంబంధించిన వైకల్యం. నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి టెలికాన్ఫరెన్సింగ్. NEP 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోకి వచ్చే పిల్లల వయస్సు 3 నుంచి 18 సంవత్సరాలు. నిగమన వివేచనంలో ఆలోచన ఇలా ఉంటుంది: సాధారణం నుంచి ప్రత్యేకం. వాణి DSE పరీక్ష సరిగ్గా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లల ఏడుస్తూ ఉంది.
ఇక్కడ రక్షక తంత్రం, ప్రతిగమనం, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని పద్ధతి. ప్రోత్సహించని అంటే స్వీయ అభ్యసనానికి తోడ్పడని. ప్రాజెక్ట్ అంటే వారంతా వారే చేయాలి. కృత్యధార అభ్యసనం అంటే ఎవరికే వారే చేయాలి. అన్వేషణ కూడా అంతే. ఉపన్యాస పద్ధతి అంటే టీచర్స్ లెక్చర్ లాంటిది. క్రింది వారిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచనా ప్రచాలనాలకు చెందనిది. సంబంధాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.